ప్రధానంగా చూసుకుంటే ముద్రగడ పద్మనాభంకి సంబంధించి ఏదైతే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో 6 హామీలను అయితే ఇచ్చారు. ఈ 6 హామీలకు సంబంధించి 5 నెలలకు సంబంధించి బడ్జెట్ని కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. అయితే దీనికి సంబంధించి ఎక్కడా కూడా బడ్జెట్లో ఈ 6 అంశాలకు సంబంధించిన వాటికి బడ్జెట్ కేటాయించడం పోవడంతో ఇటు వైసీపీ నుంచి అలాగే ప్రతిపక్షాల నుంచి కూడా తీవ్రంగా విమర్శలు రేకెత్తిస్తూ వస్తున్నాయి. పెన్షన్లు మినహాయిస్తే ఎక్కడా కూడా మిగతా అంశాలకు సంబంధించిన వాటిపైన బడ్జెట్ని అయితే కేటాయించలేదు. పెన్షన్లతో పాటు దీపం పథకం కింద 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పేసి కూటమి సర్కార్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. దానికి అనుగుణంగానే పెన్షన్లు అలాగే దీపం పథకం కింద 3 సిలిండర్లు ఈ రెండు మాత్రమే అమలు చేస్తూ వచ్చారు. మిగతా అమ్మఒడికి సంబంధించి అంటే తల్లికి వందనం పేరుతో ప్రతి పిల్లవాడికి 15,000 ఇస్తామని చెప్పేసి ఏదైతే చంద్రబాబు నాయుడు చెప్పారో దాంతోపాటు ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పడము, దాంతోపాటు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామని చెప్పడము, ఇలాంటివి కూడా ఎన్నికల్లో చాలా హామీలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎక్కడా కూడా వీటికి సంబంధించి అసెంబ్లీలో బడ్జెట్కి కేటాయించకపోవడంతో వాటన్నిటికీ ఎగనామం పెట్టేందుకు కూటమి సర్కార్ ప్రయత్నిస్తుందంటూ కూడా వైసీపీ నేతల దగ్గర నుంచి తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ అంశం మీద ముద్రగడ పద్మనాభం చాలా ఘాటుగా ఒక లేఖనైతే చంద్రబాబు నాయుడికి రాశారు. చంద్రబాబు నాయుడికి ఆయన రాసినటువంటి లేఖలో మాత్రము కొన్ని కీలక అంశాలని ప్రశ్నిస్తూ కీలక అంశాలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు కూడా చంద్రబాబుకి లేవనెత్తినట్టు తెలుస్తుంది. 40 ఏళ్ల రాజకీయం అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి ఇలాంటి హామీలు ఎగ్గొట్టడము కొత్తేం కాదు అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. దాంతోపాటు చంద్రబాబు రాజకీయం కోసం ఎలాంటి పనులైనా చెప్తారు, ఎలాంటి మాటలైనా చెప్తారు, గెలిచిన తర్వాత వాటన్నిటిని కూడా మర్చిపోతారంటూ కూడా ముద్రగడ పద్మనాభం చెప్తూ వస్తున్నారు. ఇప్పటికే అశోక్ ఒక నిమిషం, ఇప్పటికే పెన్షన్ పెంచుతూ 4,000 పెన్షన్ చేస్తూ ఒక హామీ అయితే అమలు చేశారు కదా. అంటే ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ 6 హామీలు ఎన్నికల్లో అంటే ఎన్నికల సమయంలో ఈ 6 హామీలకు సంబంధించి ఖచ్చితంగా అమలు చేస్తాం, అంటే మేము వచ్చినటువంటి 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పేసి అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పడము, చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి నేపథ్యంలో ఎక్కడా కూడా 6 హామీలకు సంబంధించిన ప్రస్తావన అయితే కనిపించట్లేదు. కేవలం పెన్షన్లు మినహాయిస్తే మిగతా అంశాలు ఎక్కడా కూడా తీసుకురాలేదు. అన్నా క్యాంటీన్లు కావచ్చు, లేదంటే మిగతా ఇతర పథకాలకు సంబంధించిన అంశాలను తీసుకొచ్చినప్పుడు కూడా అవి ఎక్కడా కూడా ఎన్నికల ప్రచారానికి సంబంధించి పెట్టినటువంటి దాఖలాలు లేవు. కానీ ఏవైతే ప్రధానంగా ఉన్నటువంటి 6 హామీలు ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కువగా బడ్జెట్తో కూడుకున్నటువంటి అంశం కాబట్టి వాటిని అమలు చేయడానికి, అంటే వాటిని అమలు సాధ్యం కాకపోయినప్పటికీ ఎన్నికల ప్రచారం కోసము, ఎన్నికల్లో ఓట్ల కోసము ఈ హామీలన్నీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి అలా అబద్ధాలు చెప్పలేకే, జగన్మోహన్ రెడ్డి అలా అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయలేకే అలాంటి హామీలు ఇవ్వలేదని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నటువంటి మాట. అంటే జగన్మోహన్ రెడ్డిని ప్రస్తుతం కూటమి సర్కార్ని కూడా ఇద్దరిని కంపేర్ చేస్తూ పద్మనాభరెడ్డి లేఖ రాశారనేది కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఆయన ఎన్నికల సమయంలో 2019 తరుణంలో పాదయాత్ర చేసినప్పుడు అప్పుడున్నటువంటి పరిస్థితులు అనుగుణంగా, అప్పుడున్నటువంటి రాష్ట్ర బడ్జెట్ అనుకూలంగా కొన్ని హామీలను అయితే తీసుకొచ్చారు. ఆ నవరత్నాల పథకాలను మాత్రం యాజ్ టీజ్గా అమలు చేసుకుంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి. సో ఏవైతే ఆయన ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో అవి 100% అమలు చేస్తారనేటువంటి ఒక పేరైతే జగన్మోహన్ రెడ్డికి ఉంది. దానికి అనుగుణంగా కూటమి సర్కారు కూడా ఖచ్చితంగా ఏదైతే పథకాల ప్రభావం మాత్రం ఎన్నికల మీద గట్టిగా ఉంటుంది, దానికి అనుగుణంగానే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి, కూటమి గెలవడానికి పథకాలు కూడా కీలకంగా పాత్ర పోషించినాయి. కాబట్టి ఆ పథకాలను ఇప్పుడు విస్మరించే ప్రయత్నంలో కూటమి సర్కారు ఉందనేది పద్మనాభరెడ్డి ప్రధానంగా చంద్రబాబు నాయుడు విమర్శిస్తూ మాట్లాడుతున్నారు. దాంతోపాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా దీంట్లో బాధ్యత తీసుకోవాలంటూ కూడా పద్మనాభరెడ్డి చెప్తూ వస్తున్నారు. ఎందుకంటే ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా, జనసేన పార్టీకి వ్యతిరేకంగా, కాపులకు కూడా వ్యతిరేకంగా పద్మనాభరెడ్డి వైసీపీకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ వచ్చారు. వైసీపీ గెలవాలంటూ కూడా ఆయన కోరుకున్నారు. ఒకవేళ వైసీపీ కానీ ఓడిపోతే నా పేరును కూడా మార్చుకుంటా అని చెప్పేసి ఏదైతే వ్యాఖ్యలు చేశారో దానికి అనుగుణంగానే ఆయన పద్మనాభ నాయుడు నుంచి కూడా పద్మనాభ రెడ్డి కూడా పేరును మార్చుకున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే ఆయన పంతానికి వెళ్ళి ఏదైతే రాజకీయంగా ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో ఆ నిర్ణయానికి అనుగుణంగానే ఇప్పుడు పద్మనాభ ముందుకు వెళ్తున్నారు అనేది కూడా కనిపిస్తుంది. దాంతోపాటు ఖచ్చితంగా కూటమి సర్కారు ఇప్పుడు ఏదైతే ప్రవేశపెట్టిందో, ఈ 5 నెలలకు సంబంధించి బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టిందో ఈ 5 నెలలకు సంబంధించిన బడ్జెట్లో కూడా అన్ని తప్పులు తడగ్గా ఉన్నాయని చెప్పేసి కూడా పద్మనాభం చంద్రబాబుని ఘాటుగా వ్యాఖ్యానిస్తూ మాట్లాడుతూ వచ్చారు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 13 లక్షల కోట్ల అప్పు చేశారు, 14 లక్షల కోట్ల అప్పు చేశారని చెప్పేసి ఏదైతే చెప్తూ వచ్చారో అవన్నీ అవాస్తవం అని చెప్పేసి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడే స్వయాన అసెంబ్లీలో ఒప్పుకున్నారంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు. అంటే మొన్న ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి తరుణం ఉందో అప్పుడు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ క్లియర్గా చెప్తూ వచ్చారు. 2014 నుంచి 2019 వరకు అప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అప్పు, అలాగే 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అప్పు, ఈ రెండింటిని కూడా కంపేర్ చేస్తూ అక్కడ చూపిస్తూ వచ్చారు. ఆ తర్వాత జీడీపీకి సంబంధించి, దేశ జీడీపీలో రాష్ట్ర వాటాకి సంబంధించి చంద్రబాబు నాయుడు హయాంలో కంటే కూడా జగన్మోహన్ రెడ్డి అదే హయాంలోనే పెరిగిందంటూ కూడా స్వయాన
ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవే చెప్పినటువంటి పరిస్థితిలో జగన్ పాలన బాగుందంటూ వాళ్ళు ఒప్పుకున్నారని చెప్పేసి కూడా వైసీపీ నేతలందరూ కూడా ఒక్కొక్కరు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ వస్తున్నారు. అంటే అసెంబ్లీకి వెళ్ళనప్పటికీ బయట నుంచి మాత్రము వైసీపీ నేతలు, వైసీపీ ఎమ్మెల్యేలు, జగన్మోహన్ రెడ్డి బయట నుంచే ప్రభుత్వాన్ని ప్రశ్నించే తీరైతే కనిపిస్తుంది. ఇవన్నీ చూస్తుంటే మాత్రము ఏవైతే ఈ ఏడాది ఆల్మోస్ట్ ముగిసిపోతున్నటువంటి నేపథ్యంలో ఇంకా 2 నెలలు మాత్రమే ఉంది కాబట్టి ఈ ఏడాదికి ప్రధానంగా ఉన్నటువంటి హామీలు అమ్మఒడి కావచ్చు, అలాగే పెన్షన్లకు సంబంధించి అంటే మిగతా కొంతమంది దాదాపు 60 లక్షలు ఉన్నటువంటి పెన్షన్లో దాదాపు 15 లక్షల మందిని తీసేశారని చెప్పేసి కూడా వైసీపీ ఆరోపిస్తుంది. వాళ్ళందరికీ కూడా పెన్షన్లు మళ్ళీ తిరిగి ఇవ్వాలని చెప్పేసి వైసీపీ డిమాండ్ చేస్తుంది. సో అలాంటి వాళ్ళకు కూడా పెన్షన్లు మళ్ళీ తిరిగి ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారు. అలాగే మహిళలకు సంబంధించి ఉచిత బస్సు కావచ్చు, నిరుద్యోగులకు సంబంధించి 3000 వృత్తి కావచ్చు. సో వీటన్నిటినీ కూడా అమలు చేయాల్సింది కాబట్టి ఈ ఏడాది కూడా పూర్తి చేస్తే మరింత ఆదాయాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వం కూడా ప్లాన్ చేస్తుంది అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా వైసీపీ నేతలు కావచ్చు, అలాగే పద్మనాభరెడ్డి కూడా మాట్లాడినటువంటి తీరైతే మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రము ఎన్నికల హామీలకు సంబంధించి టార్గెట్గా వైసీపీ ముందుకెళ్తున్నది కూడా మనకు అర్థమవుతుంది. ఈ సూపర్ 6 ఏదైతే ఇచ్చారో ఈ 6 గ్యారెంటీలకు సంబంధించిన అంశాలు ఉన్నాయో ఈ 6 గ్యారెంటీలు మాత్రం అమలు చేయకపోతే మాత్రము ఇటు కూటమి సర్కార్కి ఖచ్చితంగా ప్రజల్లో ఒక వ్యతిరేకత భావం అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గట్టిగా ప్రతిపక్షం అసెంబ్లీకి వెళ్ళినప్పటికీ బయట నుంచి వీటి మీద గట్టిగా పోరాడతాము, అలాగే ఏపీలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులపైన కూడా గట్టిగా మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో కూటమికి ఇదొక కష్టకాలంగా మారే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. దాంతోపాటు ఇలా పద్మనాభరెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, లేదంటే మిగతా వైసీపీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఎన్నికల్లో వైసీపీకి సపోర్ట్ చేస్తూ వచ్చారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు బయటకు వచ్చి పార్టీ తరఫున ప్రభుత్వాన్ని విమర్శించే విధంగా, అలాగే ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో వాటిని అమలు చేసే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి సలహాలు, సూచనలు ఇవ్వడం అనేది ఒక మైలేజ్గా అయితే ఖచ్చితంగా వైసీపీ పార్టీకి అందే అవకాశం ఉంది. దాంతోపాటు కూటమిని కూడా వాళ్ళ హామీలకు సంబంధించి ఖచ్చితంగా అమలు చేయకపోతే ప్రశ్నించేందుకు ప్రతిపక్షం గట్టిగా ముందుకు వెళ్తుందనేది కూడా ఒక అంశం అయితే తెలుస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆ హామీలు నెరవేర్చడానికి, ఆ హామీల్ని దిశగా అడుగులు వేయడానికి కూడా కూటమి సర్కారు అడుగులు వేసేందుకు కూడా ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ అశోక్.